మీ లైఫ్లో ఎవరైనా నార్సిస్టిక్ ఫెలోస్ ఉన్నారా? వాళ్ళు మిమ్మల్ని మానసికంగా టార్చర్ చేస్తూ ఉన్నారా? వాళ్ళని ఎలా డీల్ చేయాలో మీకు తెలియడం లేదా? అయితే ఈరోజు మన వీడియోలో నార్సిస్టిక్ ఫెలోస్ ఎలా ఉంటారు, వాళ్ళని మనం ఎలా డీల్ చేయాలి అనేదే ఈరోజు వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్. హలో ఎవ్రీవన్, నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ ఎ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గణేష, గ్రాటిట్యూడ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా గైస్? ఈరోజు నార్సిస్టిక్ ఫెలోస్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళని మనం ఎలా డీల్ చేయాలి అనేది చూపించబోతూ ఉన్నాను. అండ్ అలాగే ఏంటి ఆకు తీసుకొని వచ్చారంటారా? ఎస్, ఈ ఆకుతోనే మనకి ఈరోజు పని. ఎవరైనా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళడానికి ఈరోజు నేను ఒక సింపుల్ టిప్ అనేది చెప్పబోతూ ఉన్నాను. అండ్ ఇది వెరీ ఎఫెక్టివ్, అందరూ ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. అండ్ అలాగే మన వీడియో వచ్చేసి ఈరోజు మీ పర్సన్ ప్రజెంట్ ఏం ఫీలింగ్స్ నడుస్తూ ఉన్నాయి, ఇది తన కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. చెక్ గైస్, ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము, దానికి కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి. అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్, ఆస్ట్రాలజీ గైడెన్స్, క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్, రీకీ హీలింగ్, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ చేయండి, మీకు సజెషన్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే, సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నార్సిస్టిక్ ఫెలోస్, ఈ లీఫ్ని పక్కన పెడదాం. నార్సిస్టిక్ ఫెలోస్ ఇది ఒక టైప్ ఆఫ్ బిహేవియర్. వీళ్ళు ఎలా ఉంటారంటే, వ్యక్తులు ఎప్పుడు వాళ్ళని కాపాడుకుంటూ ఉంటారు. ఈ కాపాడుకునే క్రమంలో ఎదుటి వాళ్ళని నాశనం చేస్తూ ఉంటారు. అర్థమైంది? ఎస్, నార్సిస్టిక్ ఫెలోస్కి తమ గురించే ఒక ప్రొటెక్షన్, తమ గురించే ఒక బాధ అవసరం తప్ప ఎదుటి వ్యక్తులు ఏమవుతున్నారు, ఎలా బాధపడుతున్నారు, ఏమైపోతున్నారు, ఎంత స్ట్రగుల్ అవుతున్నారు అనేది 0% కూడా పట్టదు ఈ వ్యక్తులకి. ఇలాంటి వ్యక్తులు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే మన కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఎస్, మా లైఫ్లో ఇలాంటి వాళ్ళు మా ఎదుట పడ్డారు, మేము వీళ్ళ వల్ల బాధపడ్డాము అని. ఓకే, నార్సిస్టిక్ ఫెలోస్ అంటే వ్యక్తులు. నార్సిస్టిక్ వ్యక్తులు అంటే ఎవరు, వాళ్ళ లక్షణాలు ఏంటి, ఎలా ఉంటాయి, వాళ్ళతో మీరే రిలేషన్లో ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. రిలేషన్ మీన్స్ ఏ రిలేషన్ అయినా కావచ్చు, బ్రదర్ ఆర్ సిస్టర్, కిడ్స్, లవ్, మ్యారేజ్, ఏ రిలేషన్ అయినా కానీ రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళతో ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా తీసుకురావాలి మన లైఫ్లో, వాళ్ళతో ఉండాల్సి వస్తూ ఉంటే కనుక ఎలా లాక్కొని రావాలి అని నా మీనింగ్. ఓకే, ఇది ఎందుకు నేను ఈ టాపిక్ నేర్చుకున్నానంటే, చాలామంది నా పర్సన్ ఇలా చేస్తున్నాడని నాకు అర్థం కావట్లేదు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, ఇలా ఉంటాడండి నాకు అర్థం కాదు, ఇలా చేస్తాడండి నాకు అర్థం కాదు, ఏంటో మరి అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదండి. ఇట్లాంటి క్వశ్చన్ నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నేను కొంతమందికి ట్రిగర్ చేస్తాయి, హీఈస్ ద నార్సిస్టిక్ ఫెలో అని మొహానే చెప్పేస్తూ ఉంటా. బట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకు? వీళ్ళకంటే వాళ్ళకి ఎమోషనల్ బాండింగ్, లవ్ అనేది డీప్ అయి ఉంటుంది. బట్ అవతల వాళ్ళకి లేదమ్మా, మీరంటే ఇంత అఫెక్షన్ కూడా లేదు అని అంటే నమ్మరు.
లోపల ఉందండి, లోపల ప్రేమ ఉందండి, కానీ చెప్పరు బయటికి. కానీ నేనంటే ఇష్టమే, కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో తెలియదు. సి నార్సిస్టిక్ వ్యక్తులు మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో ఉంటే కనుక వాళ్ళకు ఉండే లక్షణాల్లో మొదటిది నేనే గొప్ప, మిగతా వాళ్ళందరూ నాకన్నా తక్కువ, ఎందుకు పనికిరారు, నేనే తోపు, నేనే తురుము అనేలాంటి బిహేవియర్ అనేది ఉంటుంది, ఒక లక్షణం అనేది ఉంటుంది. ఎప్పుడు తమ గురించి, తమ సిచ్యువేషన్స్ గురించి గొప్పగా చెప్తూ ఉంటారు. ఎదుట వాళ్ళు ఏదైనా చేసినా, సాధించినా, మీరు ఇంక్లూడింగ్ మీరు ఏదైనా రిలేషన్షిప్లో వీళ్ళతో ఉండుంటే వాళ్ళకి అరే నేను ఇలా చేశాను, చేసావు బోడి ఇలా తీసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా చిన్న పని ఏదైనా చేశారంటే అబ్బో నేను ఇంత చేసా, అంత చేసా, అలా చేసా, ఇంత చేసా, ఇంత దాకా తెచ్చా అని గొప్పలు చెప్తూ ఉంటారు. ఈ గొప్పల ముందు ఇతరులని తగ్గించి చూపెడుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు. వీళ్ళకు ఉండే మొదటి లక్షణం, నార్సిస్టిక్ వ్యక్తులకి ఉండే మొదటి లక్షణం ఇది. రెండవది వీళ్ళు అటెన్షన్ సీకర్స్ అని చెప్పచ్చు. అటెన్షన్ సీకర్స్ అంటే ఏంటి? ఎప్పుడు ఒక 10 మంది వీళ్ళని ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు వీళ్ళని చూస్తూ ఉండాలి, ఎప్పుడు వీరు గొప్ప, నువ్వు అది, నువ్వు ఇది అని చెప్పేసి పొగుడుతూ ఉండాలి. అలా ఉంటే వీళ్ళకి ఇష్టం. ప్రశంసలు లేకపోతే వీళ్ళకి అసహనం అనేది వస్తూ ఉంటుంది. అందరి ఫోకస్ వీళ్ళ మీద ఉండేలాగా వీళ్ళు చేసుకుంటారు. అందుకే వీళ్ళు ఇష్టపడతారు. అందరి ఫోకస్ నా మీదే ఉండాలి, నన్నే అనుకోవాలి, నా గురించే మాట్లాడాలి, నా గురించే చేయాలి, నా గురించే ఉండాలి, నన్ను చేస్ చేయాలి, నా కోసం క్రేవ్ చేయాలి. అంటే చుట్టూ ఉండే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, ఇలాంటి బిహేవియర్ అనేది, వీళ్ళ ఆలోచన అనేది ఇలా ఉంటుంది వ్యక్తులపై. ఓకే, అందుకే అన్నాను వీళ్ళు అటెన్షన్ సీకర్స్. వీళ్ళు ఎప్పుడూ కూడా స్టేటస్లు, మనకి ఆన్లైన్ మాధ్యమాలు ఎక్కువగా అందరూ మనల్ని గమనిస్తున్నారా లేదా అనే దాని గురించి ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. స్టేటస్లు చూడండి, స్టేటస్ పెడుతూ ఉంటారు. ఆ స్టేటస్ పొద్దుగూకులు చూస్తూనే ఉంటారు. ఎందుకు? నన్ను ఎవరు చూశారు, నా గురించి ఎవరు ఇంకా అలర్ట్గా ఉన్నారు, ఎవరు ఆలోచిస్తున్నారు అని. అందుకే అన్నాను అటెన్షన్ సీకర్స్ అని. ఎంపాథిక్ అనేది ఉండదు, అంటే దయ, జాలి అనేది ఈ నార్సిస్టిక్ ఫెలోస్కి అస్సలు ఉండదు. మీరు ఏడ్చినా, గుండెలు బాదుకున్నా వీళ్ళకి ఇంత కూడా దయ అనేది ఉండదు, వాళ్ళకి పట్టదు. మీ బాధ అనేది అసలు వాళ్ళకి మీరు బాధపడుతున్నారు, ఏదైనా సిచ్యువేషన్స్ నడవనివ్వండి, వ్యక్తులకి మీకు మధ్యన, ఈ నార్సిస్టిక్ ఫెలోకి మీకు మధ్యన ఎంత గుండెలు బాదుకొని ఏడ్చి గోడ నెత్తికేసి గోడ కొట్టేసుకున్నా కూడా వీళ్ళకి తెలియదు. ఆ బాధ నువ్వు ఇంత బాధపడుతున్నావు అనేది బాధ అనేది తెలియదు అనమాట. బాధ అనేది అనిపించదు. మాటలతో మ్యానిపులేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఇది ఒక 4th క్వాలిటీ. నార్సిస్టిక్ ఫెలోస్కి ఉండే 4వ లక్షణం మాటలతో మ్యానిపులేషన్. ఒక పొరపాటు చేస్తున్నారు, ఒక మిస్టేక్ చేస్తున్నారు, బట్ ఆ మిస్టేక్ని మీరు ట్రిగర్ చేయకుండా నువ్వు ఈ తప్పు చేసావు అని మీరు అడిగినా ఏం చేసినా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మీదే పొరపాటు అనుకొని మీరు తలదించుకునే దాకా వీళ్ళు మాటలతో మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ తప్పు ఏదైనా సరే మీ మీద వేయడం, ఇతరుల పైన వేసేయడం, తప్పును ఒప్పుకునే సిచ్యువేషన్లో వీళ్ళు అసలే ఉండరు. ఎలా అంటే నా వల్లే ఇదంతా అనుకునే స్థాయికి మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు. తప్పంతా నాదే అనుకునే దానికి దిగజార్చి మిమ్మల్ని తీసుకొస్తూ ఉంటారు. ఇంత డేంజర్ మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు. ఓకే, 5వది, వీళ్ళతో మీరు రిలేషన్షిప్లోకి వెళ్ళినా, రిలేషన్ ఉన్నా
ఫస్ట్లో అంతా లవ్ బాంబింగ్ అనేది వేస్తూ ఉంటారు. అరే నువ్వు ఎంత మంచిదానివి, ఎంత ప్రేమ, ఎంత బాగా మాట్లాడుతున్నావు, ఎంత బాగా చేస్తున్నావు, అది ఇది అని ఎక్కడా లేని, ఎంత చూపలేని ప్రేమని మీ పైన చూపిస్తూ ఉంటారు. తర్వాత మొదలవుతుంది వీళ్ళ టార్చర్. ఇలా ఒరిజినాలిటీ బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకు? వీళ్ళు చూపించిన ప్రేమకి మీరు అడిక్ట్ అయిపోయి ఉన్నారు కదా. వీళ్ళు చేసే పనే అది. నార్సిస్టిక్ ఫెలోస్ ముందు వ్యసనం అయిపోయేంత వరకు చూస్తారు ఎమోషనల్లీ. అంటే వీళ్ళు చూపించే ప్రేమకి మీరు అడిక్ట్ అయిపోయిన దాకా వీళ్ళు చూస్తారు. తర్వాత వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు తీసుకొస్తూ ఉంటారు. తర్వాత అనేది మొదలవుతుంది టార్చర్. మొదట చాలా ప్రేమగా ఉంటూ ఉంటారు. బిగినింగ్లో లవ్ రిలేషన్లో ఉంటే కనుక లవ్ బాంబింగ్ అనేది, ప్రేమ అనురాగం అనేది మీ పైన వేస్తారు. ఇలా అక్షంతల మీద వేసినట్టుగా వేస్తారు. తర్వాత మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి చూస్తారు. వాళ్ళు చెప్పిందే జరిగేలాగా చేస్తారు. అలా వాళ్ళకి మీరు అలా కంట్రోలింగ్ చేసినప్పుడు మీరు కంట్రోల్గా ఉంటున్నారా? ఓకే. లేదా ఇగ్నోర్ చేస్తారు. వాళ్ళ కంట్రోల్ తప్పిందా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేస్తారు. ఇది ఒక 5వ లక్షణం. 6వది ఉండేది బాధ్యత, రెస్పాన్సిబుల్ అనేది ఉండదు. రిలేషన్షిప్ ఉంది, దాన్ని కాపాడుకోవాలి అనే బాధ్యత ఉండదు. సిస్టర్ ఆర్ ఇంకేదన్నా రిలేషన్లో ఉంటే కనుక వాళ్ళు మీ పట్ల బాధ్యత అనేది చూపించరు. ఎప్పుడూ తప్పు అనేది ఒప్పుకోరు. ఎఫర్ట్, నేను వెళ్ళిపోతాను అంటే నీ ఇష్టం. రిలేషన్షిప్లో ఉన్నారు, సంథింగ్ ఇష్యూ నడిచింది, ఇతను నార్సిస్టిక్, మీరు మామూలుగా ఉన్నారు. ఓకే నా వల్ల కాదు, ఇలా అంతా నా చేస్తాను, నాకు ఇష్టం లేదు, ఇంక నేను వెళ్ళిపోతాను. ఓకే నీ ఇష్టం. రిలేషన్ సేవ్ చేసేదానికి ఎఫర్ట్, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది చూపించరు వీళ్ళు. ఓకే, గాలికి వదిలేస్తూ ఉంటారు. బాధ్యత అనేది ఉండదు. ఎప్పుడు తప్పు ఒప్పుకోరు. సారీ చెప్పడం అనేది వీళ్ళ జన్మకే ఉండదు. ఓకే, అవసరమైతే మనుషులు పోయినా సరే, మనుషులే వెళ్ళిపోయినా వీళ్ళ లైఫ్లో నుంచి సారీ చెప్పడం, ఒప్పుకోవడం, తగ్గి ఉండడం అనేది వీళ్ళ జన్మతః ఉండదు. ఓకే, 7వ లక్షణం, అవసరం ఉంటే ఎంతకైనా వీళ్ళు దిగజారుతారు. ఈ మాట ఎందుకు వాడారు మీరు అంటే, ఎస్, నార్సిస్టిక్ ఫెలోస్ ఉండేవాళ్ళు ఎలా ఉంటారంటే, అందితే జుట్టు లేకపోతే కాళ్ళు. నీ పైన డామినేటింగ్గా, నీ పైన అంతా నడుస్తుందా, నీ జుట్టు పట్టుకుంటారు. నడవట్లేదా, అయ్యో వీళ్ళు వెరీ డామినేటింగ్గా ఉన్నారు, నా వల్ల కావట్లేదు అంటే కాళ్ళు పట్టుకుంటారు. ఓకే, ఈ విషయం పక్కన పెడితే, వీళ్ళకి అవసరం, మీతో ఏదైనా పని ఉంది, లేకపోతే మీతో అవసరం ఉంది అంటే మీతో దగ్గర అవటం, మీతో ప్రేమగా ఉండటం, మీతో క్లోజ్గా ఉండడం అనేది చేస్తారు. వన్స్ ఆ పని అయిపోయిందానే మిమ్మల్ని దూరం పెడతారు. మళ్ళీ అవసరం ఉంటే తప్ప తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రారు, మీతో మాట్లాడరు. ఇది కూడా 7వ లక్షణం. నేను చెప్పిన ఈ 7 లక్షణాల్లో మీ పర్సన్స్ ఆర్ మీలాంటి వ్యక్తుల్ని మీరు చూసుంటే కనుక, వాళ్ళతో మీరు ఏదైనా బాధపడుంటే, ఎస్ నా లైఫ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఎందుకు ఈ టాపిక్ గురించి ఈరోజు చెప్పారు అని అంటే కనుక, ఎస్ ఇది తెలుసుకోవాలి, అసలు ఎవరు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఈ కేటగిరీ, సో వీళ్ళతో మనం ఇలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికే నేను ఈ టాపిక్ని ఈరోజు తీసుకున్నాను. ఓకే, అండ్ అలాగే ఈరోజు టాపిక్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ప్రతి కామెంట్ నేను చూస్తూ ఉంటాను. ఓకే, అయితే నార్సిస్టిక్ రిలేషన్షిప్లో ఉంటే కనుక ఏం జరుగుతుంది, ఏమవుతుంది? ఓవర్ థింకింగ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది మిమ్మల్ని. నార్సిస్టిక్ ఫెలోస్తో మీరు రిలేషన్షిప్లో ఉంటే కనుక మీకు ఓవర్ థింకింగ్ అనేది అఫెక్ట్ అయ్యేలాగా చేస్తారు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ నేచర్తో. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు తగ్గిపోతూ ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఎమోషనల్ డ్రైనింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు.
ఓకే. వీళ్ళ నుంచి వచ్చేది ఏమన్నా లాభం ఉందయ్యా అని అంటే లేదు, నష్టాలే ఎక్కువ. వీళ్ళలాంటి లైఫ్లో ఇలాంటి పర్సన్స్ మన లైఫ్లో ఉంటే గనక మనకు వచ్చేది లాభమేమో సంతోషమేమో కానీ నష్టమే ఎక్కువ జరుగుతుంది. అది మనకి ఇన్నర్గా ఎఫెక్ట్ చేస్తుంది. మరి ఉన్నారు, తప్పదు, మరి మేము వీళ్ళతో డీల్ చేయాలి, మేము మా బ్రదరు హస్బెండు మరి ఈ పర్సన్స్ మరి మేము ఎలా వీళ్ళని డీల్ చేయాలి అని అంటే స్పష్టమైన బౌండరీస్ పెట్టాలి. వీళ్ళని కంట్రోల్ చేయాలి, వీళ్ళని తట్టుకోవాలి అంటే వీళ్ళకి ముందుగా స్పష్టమైన బౌండరీస్ అనేది పెడుతూ ఉండాలి. ముందు వీళ్ళకి ఏది చెప్పినా ఏం చేసినా మీ విలువని మీరు ముందు గుర్తుంచుకోవాలి. వాళ్ళ మాటలకు ఎక్కువగా రియాక్ట్ అవ్వకూడదు. నార్సిస్టిక్ ఫెలోస్ అంటేనే మ్యానిపులేషన్. ఒకదానికి తిప్పి రెండొకదానికి తిప్పి తప్పు నీదే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి మ్యానిపులేషన్కి వాళ్ళనే మాటల బాణాలకి తోటాలకి మీరు అఫెక్ట్ అవ్వకూడదు. మీరు చేయాల్సింది అవసరమైతే డిస్టెన్స్లో పెట్టండి, పోతే పో, ఇలాంటి వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే అంత అన్న. ఎందుకు ఇలా చెప్తున్నారు మన హస్బెండ్ని మేము ఎలా చేస్తాం అని మీరు అనొచ్చు. ఎందుకంటే ఒక నార్సిస్టిక్ ఫెలోస్ ఎప్పుడూ కూడా అటెన్షన్ సీకర్, నన్నే చూడాలి, నాతోనే మాట్లాడాలి, నాతోనే ఉండాలి, ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది వీళ్ళ కాడ. సో వీళ్ళని ఎప్పుడైతే లీవ్ చేస్తామో అది వాళ్ళకి ట్రిగర్ చేస్తూ ఉంటుంది వాళ్ళ ఈగోని. సో అది తట్టుకోలేరు. ఒకటి సరెండర్ అవ్వాలి, లేదా వాళ్ళ నేచర్ని మార్చుకోవాలి. ఓకే. సో ఇలా వీళ్ళతో డీల్ చేయండి. ఓకే. సో గైస్, మీరు ఎప్పుడైనా ఎవరి వల్ల అయినా మెంటల్ పీస్ అనేది మీ లైఫ్లో కోల్పోయి ఉన్నారా? మీరు ఎవరి వలనైనా మెంటల్ పీస్ని కోల్పోతుంటే గనక ఆ ప్రేమ నిజమైంది కాదు, ఇది ఫ్యాక్ట్. ఓకే. సో ఇట్లాంటి బాధలు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎవరి నుండి అయినా తీసుకున్నారా? ఉంటే ఎస్, మేము ఇట్లాంటి బాధలు పడ్డాము, ఇలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మా లైఫ్లో ఉన్నారు అని నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే. ఇది మీకు తెలియజెప్పడం కోసమే ఈ టాపిక్ని తీసుకొని వచ్చాను. ఓకే. అదర్ టారో ట్రేడర్స్ ఇవన్నీ చెప్తారో లేదో నాకు తెలీదు, బట్ టారో ప్లస్ మోటివేషన్ ఈజ్ ఇంపార్టెంట్. మోటివేషన్ కూడా ఇవ్వాలి, ఎవరు ఎలా ఉండాలి, ఎవరు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పాలి. ఓకే. సో అందుకే నేను కొంచెం మోటివేషన్ కూడా ఇస్తాను. ఇది ప్రజెంట్ ఎనర్జీస్ అన్నీ నేను తీసుకొస్తూ ఉంటాను. ఎందుకు? ప్రజెంట్లోకి ఉండడం అనేది మానేస్తూ ఉంటారు కొంతమంది, కొన్ని డిప్రెషన్స్లో ఉండిపోవడం వల్ల ప్రాక్టికాలిటీలోకి రారు. నా ఈ ప్రయత్నం అంతా ప్రాక్టికల్గా ప్రజెంట్ని ఆలోచించి ప్రజెంట్ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని ఫార్వర్డ్ ముందుకు వెళ్ళాలి, లైఫ్లో స్టక్ అయిపోకూడదు. అందుకని తెలియజెప్పాలంటే ఒకళ్ళు ఉండాలి. సో నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను, నా వంతు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. సో అందుకే ఈ టాపిక్ అయితే మనం బెలీఫ్ తీసుకున్నాం కదా ఇందాక. ఎస్, నేనేం చెప్పాను? నో కాంటాక్ట్ని బ్రేక్ చేయడానికి ఒక రెమెడీ ఉంది. అది ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పబోతూ ఉన్నాను. చాలామంది నో కాంటాక్ట్లో ఉన్నారు, దాన్ని బ్రేక్ చేయడం. ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నా, గోస్ట్ చేస్తున్నా, నో కాంటాక్ట్లో పెట్టినా, లేకపోతే బ్లాక్ చేస్తున్నా ఈ రెమెడీ అనేది మీకు వర్క్ అవుతుంది. ఓకే. అయితే దీనికి ఏం చేయాలి? ఒకటి, బిర్యానీ ఆకు తీసుకోండి, బే లీఫ్కి మేనిఫెస్టేషన్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకే తీసుకోవాలి. దీనిపైన ఏం చేస్తారంటే మీరు రెడ్ ఇంక్ తీసుకోండి, లేకపోతే బ్లూ ఇంక్ తీసుకోండి. బ్లాక్ యూజ్ చేయకూడదు, రెడ్ లేకపోతే బ్లూ. ఇది తీసుకొని మీరు ఏం చేస్తారంటే బిర్యానీ ఆకు పైన నో కాంటాక్ట్ అనేది బ్రేక్ చేయడం కోసం. ఎవరి మధ్యన బ్రేక్ అవ్వాలి? ఒకటి, మీ పర్సన్ పేరు, ప్లస్ మీ పేరు.
నో కాంటాక్ట్ అనేది బ్రేక్ అవ్వాలంటే ఎవరి మధ్యన అవ్వాలి? మీకు మీ పర్సన్ మధ్యన. సో అందుకనే ఫస్ట్ మీ పర్సన్ పేరు, తర్వాత మీ పేరు రాసిన తర్వాత కింద ఒక నెంబర్ అనేది రాయాలి. స్విచ్ వర్డ్, ఇది ఒక నెంబర్ అనమాట. ఓకే, స్విచ్ వర్డ్ కాదు, ఇది నెంబరు, రీకీ నెంబర్ అని చెప్పచ్చు. ఈ నెంబర్ని రాయాలి. అయితే ఈ నెంబర్ ఏంటి? సి 888412 ఈ నెంబర్ని మీరు ఖచ్చితంగా రాయాలి. రాసిన తర్వాత దీనిపైన ఒకటి రూన్, కమ్యూనికేషన్ రూన్ వేయాలి. ఇక్కడ చూసారా, లైక్ దిస్ రూన్, ఇది వేయాలి. ఇది వేసి దీన్ని ఏం చేయాలి? బంద్ చేయాలి. బంద్ చేయడం అంటే ఏంటి? కాల్చి వేయాలి. ఓకే, దీన్ని ఇక్కడ పెట్టుకొని చేద్దాం. ఇలా కాల్చి వేయండి. దాకు కాలిపోతుంది. దీన్ని ఏం చేస్తారు? యాషెస్ మీరు దీన్ని బయట గాలికి ఊదేయండి. ఓకే, ఇలా బయటకు తీసుకెళ్ళి గాలికి ఊదేసేయండి. మీ మేనిఫెస్టేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏదైతే నడుస్తూ ఉందో మీకు మీ పర్సన్కి మధ్యన, అది అనేది బ్రేక్ అయిపోతుంది. ఓకే, సరే మరి నేను పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ చూద్దాం అనుకున్నాను కదా, చూద్దాం మరి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ యాక్యురేట్ ఫీలింగ్ వాట్ మై వ్యూవర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్. మోస్ట్లీ ఈ పర్సన్ ఈ వీడియో చూసే సమయానికి ఎలా అఫెక్ట్ అవుతున్నారు, ఎనర్జీస్ ఎలా ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి, ఏంటి ఫీలింగ్స్ చూద్దాం. యూనివర్స్ రెసిస్టెన్స్ అంట. ట్రాప్డ్. ఓ నాయనో, ఏంటి యూనివర్స్, ఏంటి ఈరోజు? కన్ఫ్యూజన్. నేను లాస్ట్ 2-3 వీడియోస్ నుంచి చెప్తున్నాను, ఈ పర్సన్ ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అని. ఎస్, ఖచ్చితంగా ఉన్నారు. సైలెన్స్. ఈ పర్సన్ రైట్ నో గైస్, ఈ వీడియో చూసే సమయానికి ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అనమాట ఇవి. ఈ పర్సన్ ఏంటో సైలెంట్ మోడ్లో ఉన్నట్టుగా ఉండింది. ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎక్కువగా ఎవరితోనూ టైంని స్పెండ్ చేయడం లేదు, ఎక్కువగా ఎవరితో ఓకే లోన్లీగా ఉంటున్నారు. సంథింగ్ బిహైండ్, లోపల వీళ్ళకి ఏదో జరుగుతూ ఉంది. బికాజ్ వీళ్ళు ఇబ్బంది పడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఎందుకు?
పాస్ట్‌లో వీళ్ళు మీ విషయంలో లేకపోతే వీళ్ళకి సంబంధించిన వ్యక్తుల విషయంలో డిస్‌హానెస్టీగా ఉన్నారు. నిజాయితీగా లేరు. అదనేది వీళ్ళకి తెలుసు నిజాయితీగా లేను అని. బట్ దట్ టైమ్ వీళ్ళకి ఆ టైంలో వీళ్ళకి నేనే కరెక్టు, నా సిట్యుయేషనే కరెక్టు, నేను చేసిందే కరెక్ట్ అని వీళ్ళకి అనిపించుండొచ్చు. కానీ ఇప్పుడు ఆ పాస్ట్‌లో చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళని ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాయి. పలానా అప్పుడు నువ్విలా చేశావు, నువ్విలా చెందావు అని. అంటే మన అంతరాత్మ అనేది ఉంటుంది గదా! మనకి. అదనేది ఈ పర్సన్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సో, అందుకే వీళ్ళు సైలెంట్‌లో మోడ్‌లోకి వెళ్ళిపోయారు అని చెప్పొచ్చు. అండ్ వీళ్ళు రిలేషన్‌షిప్ రిలేటెడ్ మీరు చూస్తుంటే గనక, ఈ పర్సను డిస్‌హానెస్టీగా ఉన్నారు. ఈ పర్సన్స్‌కి ఎవరికో వ్యక్తులు ఆహ్, దూరం చేసుకొని ఉండొచ్చు. ఈ పాటికి దూరం అయిపోయి ఉన్నారు. వాళ్ళతో డిస్‌హానెస్టీగా ఉన్నందుకు వాళ్ళ ముందు ఒకటి ఏమీ మాట్లాడలేకపోవడం, వాళ్ళ గురించి పొరపాటు చేశాను అనే ఒక గిల్ట్ ఫీలింగ్ అనేది వీళ్ళని ఇన్నర్ అనేది తినేయడం అనేది ఇక్కడ ఎనర్జీ చూపిస్తూ ఉంది. అందుకే వీళ్ళు సంథింగ్ ట్రిక్కరీ, సంథింగ్ ఇరుక్కుపోయినట్టుగా ఎలాంటి మూమెంట్ అనేది వీళ్ళ లైఫ్‌లో లేకుండా స్టక్ అయిపోయిన మాదిరి ఫీల్ అవుతున్నారు. ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఫ్రీడమ్‌గా అనేది లేదు వీళ్ళకి మెంటల్‌గా ప్లస్ ఫిజికల్‌గా. మేబీ వీళ్ళు ఒక ముడి తీయబోయి పాస్ట్‌లో థింగ్స్ ఎలా ఉన్నా వీళ్ళ లైఫ్‌లో జరిగున్నా, ఒక ముడిని విప్పుదాము అనుకోని ఇంకొక ముడి పడిపోవడం, చిక్కుముళ్ళు పడిపోవడం అనమాట చెప్పాలంటే. అలా వేసుకొని తీద్దాం అనుకుంటే అది ఇంకో ముడైపోయి, ఇంకోలాగా టర్న్ అయిపోయి సిట్యుయేషన్స్ వీళ్ళకి మొత్తం గజిబిజి గందరగోళంగా అయిపోయాయి అని చెప్పొచ్చు. సో, అందుకే ఈ పర్సన్ అయితే ఇప్పుడు ఎలాంటి యాక్షను లేదు, రియాక్షను లేదు. యాహ్! ఫర్ ష్యూర్ చెప్తాను ఈ పర్సన్ మీద సమ్ టైప్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఉంది. మీరు బ్లాక్ మ్యాజిక్ అనుకుంటారా, అదర్ మ్యాజిక్ అనుకుంటారా, బట్ మ్యాజిక్ ఎఫెక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్. ఫర్ ష్యూర్. అందుకే వీళ్ళు ఎనర్జికల్లీ ఇన్‌బ్యాలెన్స్‌గా ఉంటున్నారు. ఒకసారి కొంచెం పాజిటివ్‌గా ఉండంగానే మళ్ళీ నెగటివిటీలోకి వెళ్ళిపోవడం. బాగా నెగెటివ్‌లో ఉన్న దాంట్లో నుంచి మళ్ళీ వీళ్ళు కష్టపడి బయటపడే లోపు మళ్ళీ నెగటివిటీలోకి లాగబడడం. ఇలా. ఇది ఎనర్జీ అయితే చూపిస్తూ ఉంది కరెంట్ ఎనర్జీ. ఎందుకో చూద్దాం. క్లారిఫై చేయాలి కదా మనం. క్లారిఫై చేద్దాం. యూనివర్స్ ఏంటి? రెసిస్టెన్స్, సీక్రెట్ అడ్మైర్ ఏంటి? వై సీక్రెట్ అడ్మైర్, రెసిస్టెన్స్ హియర్. ఈ పర్సన్ ఎవరి గురించో సమ్ దూరం అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఏదైనా ఇష్యూ నడుస్తూ ఉన్న వ్యక్తి అయినా కావచ్చు, వాళ్ళపైన వీళ్ళు పైకైతే కోపంగా ఉన్నట్టుగా బిహేవియర్ చూపిస్తున్నారు. డామినేటింగ్, నాకేం తక్కువ, సంథింగ్ బ్లా 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 అన్నట్టుగా ఏదో చూపిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళంటే ఒక క్లింగీ బిహేవియర్, క్లింగీ నేచర్, అండ్ వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో మాట్లాడాలి అనే ఒక కోరికలు రావడం, సీక్రెట్గా వాళ్ళని కోరుకోవడం అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. పైకి మాత్రం నాకేం తక్కువ అనేలాగా ఈ పర్సన్ అయితే ఎనర్జీ చూపిస్తూ ఉంది ప్రజెంట్ అయితే. వై కర్స్ హియర్, ఎందుకు? క్రస్, హెగ్స్, సంథింగ్ విచ్ క్రాఫ్ట్ ఏదో ఈ పర్సన్ మీద ఎఫెక్ట్ అయి ఉండింది. విచ్ క్రాఫ్ట్ అంటే ఏంటో తెలుసా? దాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి, వస్తుంది. నేను చెప్పను, బట్ మ్యాజిక్ అని చెప్తా. నెగిటివ్ మైండ్లోకి, నెగిటివ్ మైండ్ సెట్లోకి వీళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ అంటే ఏంటి? నిజంగా, నిజాయితీగా, లాయల్గా ఏది వాస్తవమో, ఏది కరెక్టో దాన్ని ఆలోచించలేకపోవటం.
అది నెగిటివ్ మైండ్ అంటే విచ్చుకురాంట్ అంటే మా మ్యాజిక్ లేదని చేస్తుంటే దానికి ఏమి నెగిటివ్ అయిపోతుంది, ఇంకా పర్సన్ ఏదో అయిపోయా. ఇది కాదు, పాజిటివ్గా ఉండాల్సిన వ్యక్తి, పాజిటివ్ మైండ్ సెట్తో ఆలోచించాల్సిన వ్యక్తి నెగిటివ్గా తప్పు దారిలో తప్పుడుగా ఆలోచించడం, తప్పుని సమర్థించటం, ఇదనమాట నెగిటివ్ వే. అయితే ఎందుకు ఇక్కడ కర్స్ యూనివర్స్ కర్స్ ఎందుకు వచ్చింది ఇక్కడ చెప్పండి? కర్స్ 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 ఈ పర్సను పాజిటివ్లోకి వస్తున్నట్టుగా చూపిస్తుంది. మనం అనుకున్నాం ఏదో ఎఫెక్ట్ ఉందని, కాదు. ఈ పర్సను వీళ్ళలో 2 వర్షన్లు ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. బై బర్త్ వీళ్ళ నేచరే అలా అనుకోండి. ఇందాక మనం చెప్పినట్టు నార్సిస్టిక్ ఫెలో అనుకోండి, ఈ హెక్స్ కూడా వీళ్ళ మీద ఎఫెక్ట్ చూపించట్లేదని చెప్పొచ్చు. బై బర్త్ వీళ్ళు నార్సిస్టిక్ అయితే, అంటే ఇంకెవరో వీళ్ళ మీద నెగిటివ్గా పెట్టాల్సిన అవసరం లేదు. బై బర్త్ వీళ్ళు నార్సిస్టిక్ ఫెలోస్ అయి ఉంటే వాళ్ళకే ఉంటుంది, అది బై జన్మతః ఉంటుంది. సో ఈ పర్సన్ ఉంది, వీళ్ళపైన టైప్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఉండింది, కానీ వీళ్ళు తట్టుకుంటున్నారని చెప్పచ్చు. ప్రాక్టికల్గా ఉండడం, ప్రాక్టికల్గా ఉండాల్సి దానికి వీళ్ళు కష్టపడడం అనేది ఏదో చూస్తుంది, ఇక్కడ చూపిస్తుంది ఎనర్జీ. దానివల్లే వీళ్ళు కన్ఫ్యూజన్కి కూడా వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వ్యక్తుల మీద ఖచ్చితంగా చూపిస్తుంది. అది నెగిటివ్ అనేది వీళ్ళకు వస్తూ ఉంది జనరల్గానే, కానీ ఈ నెగిటివ్ అనేది వీళ్ళకి వీళ్ళ లైఫ్ పైన ఎఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్తలు పడుతున్నారు. రకరకాల ట్రిక్స్ని ప్లే చేస్తున్నారు, అస్త్రాలను యూజ్ చేస్తూ ఉన్నారు, తట్టుకుంటున్నారు. ఓకే ట్రాప్డ్ ఎందుకు వచ్చింది ఇక్కడ యూనివర్స్? వై? ఈ పర్సన్ ఏదో ట్రాప్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదో వీళ్ళకి ఇప్పుడు తలనొప్పి భారం అనేది అవుతూ ఉంది. ట్రాప్డ్ ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు వీళ్ళు ఎలా వ్యవహరించున్నా ఇప్పుడు డామినేటింగ్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉన్నారు. ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో రూల్ చేయడం, డామినేట్ చేయడం, వాళ్ళకు అనుకూలంగానే వీళ్ళు నడవాలి అన్న వేలో వీళ్ళు బిహేవియర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు ఈ పర్సన్కి తెలుస్తుంది వీళ్ళు నన్ను ట్రాప్ చేశారు, నేను ట్రాప్ అయిపోయాను అని. సో ఏం చేయబోతున్నారు చూద్దాం. ఏం చేయబోతున్నారు? ఈ పర్సన్ ఇలాగా అనుకొని వీళ్ళని వాళ్ళంతటా వాళ్ళు దూరం వెళ్ళిపోయే మాదిరి, వీళ్ళ నేచర్ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని బయటకు తీసుకురాబోతూ ఉన్నారు. అఫ్ కోర్స్ నేను వాళ్ళనే చెప్తా, వీళ్ళు నార్సిస్టిక్ ఫెలోస్. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నార్సిస్టిక్ ఫెలో, వాళ్ళ నేచర్ ఉంటుంది కదా, ఇందాక చెప్పాను టాపిక్, అదనేది ఇప్పుడు బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. ఏ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని. ఎందుకు? వీళ్ళ డామినేషన్ ఎక్కువైంది వీళ్ళ పర్సన్ మీద. సో అందుకని కన్ఫ్యూజన్ ఎందుకు, దేని గురించి? యూనివర్స్ ఇంకా అన్షూర్గా ఉన్నారు, అంటే క్లారిటీ అనేది లేదు ఈ పర్సన్కి దేని గురించి. ఓకే, పైకి లోనల అదేంది, పైన పటారం లోన లటారం అన్న సామెత మాదిరి ఈ పర్సన్ లైఫ్లో అన్నీ ఉన్నాయి, అన్నీ హుందాగా అన్నీ కనిపిస్తున్నాయి కళ్ళ ముందే. సక్సెస్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ కనబడుతున్నాయి. సంథింగ్ ఫుల్ఫిల్ అవడం లేదు, సంథింగ్ ఏదో లోటు కనిపిస్తుంది. అదేంటి అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థం కాదు, ఫ్యూచర్లో అర్థమవుతుంది. ఏంటి అది కూడా మనం కూడా క్లారిఫై చేద్దాం. అన్షూర్, అన్క్లియర్గా ఎందుకు ఫీల్ అవుతున్నారు, కన్ఫ్యూజన్ ఎందుకు అవుతున్నారు, వాళ్ళ పొజిషన్, వాళ్ళ స్థాయి ఏంటి, తను ఎలా ఉండాలి, తను ఎక్కడ ఉండాలి, అది ఎలా ఉంటుంది అనేదే ఈ పర్సన్కి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండింది ప్రజెంట్. అది జాబ్ రిలేటెడ్ కావచ్చు, వర్క్ రిలేటెడ్ కావచ్చు, ఇంకే రిలేటెడ్ అయినా కావచ్చు. అండ్ వీళ్ళు ఎవరితో అయినా బ్రేకప్ అయిపోయి సపరేషన్ అయిపోయి అంటే వాళ్ళ దృష్టిలో వీళ్ళ పొజిషన్ ఏంటి అనేది వీళ్ళకి ఇంకా తెలియడం లేదు. సో అందుకే కొద్దిగా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది. వై సారో హియర్ యూనివర్స్, వై సారో హియర్? సంథింగ్ ఏదో లాస్ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు.
ఈ పర్సన్ ఎస్ రికన్సిలియేషన్ని వీళ్ళు మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరితో అయితే సపరేషన్ అయిపోయి ఉన్నారో వాళ్ళతో, బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీలో వాళ్ళు ట్రాప్ చేశారు. సమ్ టైప్ ఆఫ్ మ్యాజిక్స్ కూడా వాళ్ళు ఈ పర్సన్ పైన పెట్టేసి ఉన్నారు. బట్ పెట్టినా కూడా అంత ఎఫెక్ట్ వీళ్ళ మీద చూపించట్లేదు, బట్ ఉంది ఎఫెక్ట్. అందుకే వీళ్ళు థర్డ్ పార్టీలోకి వెళ్ళిపోయి ఉండాలి సిచ్యువేషన్లోకి. బట్ ఈ థర్డ్ పార్టీకి అంటే ఇప్పుడు వీళ్ళకి మైండ్ ఆలోచిస్తుంది, మైండ్కి తెలుసు అన్నీ తెలుసు ఏం చేస్తున్నారు ఏంటి అని. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి ఈ పర్సన్ వాల్యుబుల్ థింగ్ని వాల్యుబుల్ వ్యక్తుల్ని కోల్పోయాను అని అయితే కొంచెం గిల్ట్ ఫీలింగ్ ఉంది, కొంచెం బాధ ఉంది. స్టాండ్ తీసుకోవాలా వద్దా అని మళ్ళీ కన్ఫ్యూజన్, మళ్ళీ వాళ్ళని గ్రిప్లోకి తెచ్చుకోవాలా వద్దా అని అయితే కొద్దిగా కన్ఫ్యూజన్ అనేది ఈ పర్సన్కి నడుస్తూ ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ హ్యాపెండ్, ఈ పర్సన్ అయితే సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఈ పర్సన్ మీద ఉంది. అది మ్యాజిక్ అంటారా ఇంకేదో అనుకుంటారా, అది మీ ఇష్టం, మీకు తెలిసి ఉండాలి ఈ పర్సన్ మీద ఏ టైప్ ఆఫ్ మ్యాజిక్ అనేది ఉండిందో అదనేది ఈ పర్సన్ని కొంత సమయం నెగిటివ్గా, కొంత సమయం పాజిటివ్గా ఆలోచించేలాగా చేస్తుంది. అంటే మంచి ఆలోచిస్తున్నారు, చెడు ఆలోచిస్తున్నారు, బట్ వన్ థింగ్ క్లియర్గా డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోలేకపోతున్నారు. అందుకే ఈ పర్సన్కి కన్ఫ్యూజన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది ప్రజెంట్. ఓకే, సో దీనివల్ల నష్టం అయితే జరుగుతూనే ఉంది ఇంకా ఈ పర్సన్ లైఫ్లో. ఆ నష్టం ఏంటి అనేది ఈ పర్సన్ కొంత తెలుసుకున్నారు, బట్ ఇంకా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోలేకపోతున్నారు. ఫ్యూచర్లో మాత్రం ఈ పర్సన్ తన పొజిషన్కే థ్రెట్ ఏదో నడుస్తూ ఉంది. ఈ పర్సన్ ఏదైనా పదవిలో ఉన్నా, లేకపోతే ఏదైనా జాబ్ చేస్తున్న ఈ పర్సన్ కింద ఏదైనా ప్రైడ్ నడుస్తూ ఉన్నా, ఈ ప్రైడ్ కారణంగానే ఈ పర్సన్ పొజిషన్కి ఏదో థ్రెట్ అనేది ఉంది. బట్ ఇది ఈ పర్సన్ ముందే తెలుసుకోగలిగితే మంచిది. మరైతే ఈ రీడింగ్ని ఎలా క్లైమ్ చేస్తారు? క్లియర్ అనే వర్డ్తో ఈ పర్సన్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి. ఏదైనా ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ క్లియర్ అయిపోతాయి. ఓకేనా? థర్డ్ పార్టీస్ క్లియర్ అవుతారు, కన్ఫ్యూజన్ క్లియర్ అవుతుంది, నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైనా ఉందా అంటే అది కూడా క్లియర్ అవుతుంది. ఓకే, మీ ఎనర్జీ అనేది ఈ పర్సన్ దాకా రీచ్ అవుతుంది. క్లియర్ అనే కామెంట్తో మీరు ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. ఓకే, క్లియర్. ఓకే, సో గైస్ ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.